మనం అనుభవిస్తున్న ఈ విశ్వం, శూన్యములో వ్రేలాడే ఈ బంతి అత్యంత వేగంగా పరిగెడుతూ తనతోని ఉపగ్రహాలను తిప్పుకుంటూ భూమి మీద మనుష్యులను మరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తూ ఏమాత్రము కదలికలు తెలియని వారముగా ఈరోజు ఈ విశ్వంలో మనిషి బ్రతకగలుగుతున్నాడు అంటే కారణం ఒక పెద్ద నిర్మాణం, స్ట్రక్చర్ దేవుడు చేశాడు. అది ఎవరి కోసము అంటే మనిషి కోసం, మన కోసం. జ్ఞానము చేత దేవుడు ఈ విశ్వాన్ని స్థాపించాడు, కలిగించాడు. ఎందుకు? ఏమిటి, మనం నివసించడానికి ఈ భూమి ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా? ఈ భూమిని ఆనుకొని ఉన్న గ్రహాలు ఎందుకు, ఉపగ్రహాలు ఎందుకు, ఈ కుటుంబంలోని తన గురుత్వాకర్షణ శక్తి చేత ఆకట్టుకుంటూ త్రిప్పుకుంటున్న సూర్యుడు ఎందుకు, పాలపంత నక్షత్ర మండలం ఎందుకు, ఏమండి ఆండ్రోమెడా ఎందుకు, ఇవన్నీ నక్షత్ర పుంతలు. ఏమండి ఎందుకు ఈ మండలాలన్నీ కూడా ఈ అనంత విశ్వంలో తిరుగుతున్నాయి? ఇవి మనిషికి కావాలా? అవును, కావాలి. మనిషికి అవసరం. ఇది దేవుని జ్ఞానము చేత నిర్మించబడింది. ఒక గడియారంలో మనకు 3 ముళ్ళు కనబడుతుంటాయి. ఒకటి గంటలు చెప్పేది, ఒకటి నిమిషాలను తెలిపేది, ఒకటి సెకండ్లను చెప్పేది. కానీ ఈ 3 ముళ్ళులు సక్రమంగా తిరిగి కాలాన్ని చెప్పాలి అంటే వాటి వెనుక ఎన్నో చక్రాలు ఒకదానికొకటి అనుసంధానమై తిరుగుతూ ఉండాలి. అది రైమింగ్ అండ్ టైమింగ్. అలా టైం ప్రకారంగా ఒక రిథంలో అవి తిరిగితే మనకు చక్కగా టైం ఇప్పుడు 10 గంటల 10 నిమిషాలు అయింది అని మనం చెప్పగలం. అయితే మనిషి గడియారాన్ని చేయటం బట్టి సమయం రాలేదు. సమయం ఉంది గనుక, ప్రకృతిలో కాలచక్రం ఉంది గనుక దానిని చూచి మనిషి గడియారాన్ని తయారు చేశాడు. జ్ఞానం. అలాగే ఈరోజు మనిషి అధ్యయనం చేస్తున్న ఎన్ని శాస్త్రాలు కానివ్వండి, ఏమండి, ఒక ఖగోళ శాస్త్రం కావచ్చు, ఒక వైద్య శాస్త్రం కావచ్చు, ఒక భూగర్భ శాస్త్రం కావచ్చు, ఏమండి, ఒక వృక్ష శాస్త్రం కావచ్చు, పక్షుల శాస్త్రం, ఆర్నిథాలజీ, ఇలా ఎన్నైనా కానివ్వండి, అనేక శాస్త్రాలు ఈరోజు ప్రపంచంలో మనిషి వ్రాసుకున్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికి పుట్టినిల్లేది ఏమండి? ప్రకృతి. ప్రకృతి నుండి శాస్త్రాలు పుట్టాయి. మరి ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాట వలన. కలుగుగాక అని దేవుడు విశ్వాన్ని కలుగజేసినప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద జలచరములు, చతుష్పాద జంతువులు, ఇవన్నీ కూడా రావడానికి కారణం దేవుని యొక్క వాక్కు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు అంటున్నాడు చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే తన మహత్తు గల మాట చేత దేవుడు పలికితే, ఆయన శబ్దానికి విశ్వం సృష్టించబడితే, సృష్టించబడిన విశ్వాన్ని చూచి మనుష్యులు శాస్త్రాలుగా రాసుకున్నారు. ఎనీ సైన్స్, ప్రతి శాస్త్రం పుట్టుక వెనుక ప్రకృతేనండి. అది వైద్య శాస్త్రమైనా, అది ఖగోళ శాస్త్రమైన, భూగర్భ శాస్త్రమైన, ప్రపంచంలో ఏ శాస్త్రమైనా కానివ్వండి, దానికి మూలం ప్రకృతి, ఆ ప్రకృతికి మూలం దేవుడే. అంటే దేవుడు ఒక మహాశక్తిగా ఈ విశ్వాన్ని కలిగించి అందులో మనిషిని తన పోలికగా నిర్మించి ఈ ప్రకృతి మీద అధికారం ఈరోజు మనిషి సాధించగలుగుతున్నాడు. ఒక జంతువు సాధించలేనిది
మనిషి సాధించాడు ఎన్నో ఇన్వెన్షన్స్. ఏమండి, ఎన్నిటినో కనిపెట్టాడు మనిషి, ఎన్నిటి ప్రయోగాల ద్వారా ఎన్నిటినో సృష్టించాడు మనిషి కూడా. అంటే ప్రకృతి నుంచి మరలా ఆయన కొన్ని సృష్టించాడు, కొన్ని పరికరాలను సేకరించి. మనిషి ఈరోజు సృష్టించిన దేని వెనుకైనా కారణం ప్రకృతి ఉంటే, ఆ ప్రకృతి వెనుక ఉన్న కారణం దేవుని వాక్యం, అంటే మాట. ఏం మాట? దేవుని మాట. అదేందాడు మనం చదువుకున్న ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటున్నాడు. చూడండి, దేవుని మాటే కలిగించింది. మరి దేవుని మాటకి ఈరోజు విలువ ఉందా? కలిగించిన దేవుని మాట మరుగున పడింది. ఏమండి, మాట వలన కలిగింపబడిన ప్రకృతిని చూచి వ్రాయబడిన శాస్త్రాలు వెలుగులోనికి వచ్చాయి. ఈరోజు మనిషి దేనిని చదువుకుంటున్నాడు చెప్పండి? లక్షల రూపాయలు ఎదురిచ్చి, ఏమండి, తన బ్రతుకు కాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలెడ్జ్ అంటున్నాడు. నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్, లేదా నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని అనుకుంటున్నా దేనిని మనిషి కోరుకుంటున్నాడు ఈరోజు? మానవ శాస్త్రాలను కోరుకుంటున్నాడండి. చదువుకో, తప్పులేదు. మానవ శాస్త్రాలను చదవటం వల్ల తప్పులేదు, ఎందుకంటే మానవ శాస్త్రాలు ప్రకృతి నుంచే పుట్టాయి గనుక, ప్రకృతి దేవుని వలన కలిగింది గనుక. అంటే మానవ శాస్త్రాలకు మూలం ప్రకృతి, దేవుడు. ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నో విషయాలను నేర్పించాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఒక రోగం మనకు వచ్చింది అంటే ఆ రోగానికి కావలసిన మందులు ఏమండి డాక్టర్లు కనిపెట్టారా? లేదు. మెడిసిన్ ఎక్కడుంది? ఇదిగోండి, ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. అది ఔషధాల రూపంలో చెట్టలో కావచ్చు, నేల నుంచి దొరికే అనేక మూలకాల నుంచి కావచ్చు. అంటే మనిషికి ఏది అవసరమో దేవుడు ముందుగా గ్రహించి వాటన్నిటినీ తన జ్ఞానము చేత, తన జ్ఞానం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చదవండి, 15వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం ప్రియులారా, 15వ వచనం చూడండి, ఏమంటున్నాడు? నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేస్తున్నారు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించాడు. ఆయన తన ప్రజ్ఞ ఆకాశమును విశాలపరిచాడట. ఎంత గొప్పవాడండి, క్రియేటర్. ఏమండి, కానీ ఈ శాస్త్రవేత్తలలో ప్రముఖుడైన ఒక శాస్త్రవేత్త ఉన్నాడండి. వాడి పేరు ఏం పేరు తెలుసా అండి? స్టీఫెన్. మళ్ళీ వాడు పేరు పెట్టుకుంది ఒక క్రైస్తవుని పేరు, స్టెఫెను. అలాంటి మహా గొప్ప భక్తుడు పేరు తల్లిదండ్రులు పెడితే కాకరకాయ కేకరకాయ అయిందన్నట్టు. ఏమండి, వాడు పెద్ద ఏం చెప్పాడు తెలుసా అండి? స్టీఫెన్ విలియం హాకిన్స్ వాడి పేరు. వాడు ఏమన్నాడు తెలుసా? ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో వాడు చెప్పిన సందేశం ఏంటంటే, ఈ విశ్వం పుట్టడానికి దేవుడు కారణం కాదు. ఆ పుస్తకం పేరు ద గ్రాండ్ డిజైన్లండి. ఆ పుస్తకంలో వాడు ఏం పేర్కొన్నాడు అంటే, ఈ విశ్వం పుట్టుక వెనుక దేవుడు లేడు. అవునా? పుట్టుక వెనుక దేవుడు లేడా? అంటే అది జ్ఞానమా? వాడిని పొగిడిన దేశాలున్నాయి, వాడిని శాస్త్రవేత్తగా ఈ రోజుకి ఆరాధిస్తున్న ఎన్నో ప్రపంచ అగ్రరాజ్యాలున్నాయి. ఏమనంటే పెద్ద శాస్త్రవేత్త, నాసాలో పెద్ద శాస్త్రవేత్త అతడు. ఏమండి, మరి ఇప్పుడు అతనుకున్న జ్ఞానము గొప్పదా? ఆలోచించండి. అంటే మనిషి తనకున్న జ్ఞానము చేత ఏమైపోయాడంటే దేవుని జ్ఞానమునికి దూరముగా వెళ్ళిపోయాడండి. మానవ శాస్త్రాలు, మానవుడు రాసిన జ్ఞానం దేవుని దగ్గరకు చేర్చాలి. మనిషి రాసిన ప్రతి పుస్తకం దేవుని యొద్దకు త్రోవను చూపించాలి. కానీ ఈరోజు శాస్త్రాలు ఏంటండి ఎలాగైపోయి? ఈరోజు మెజారిటీ అమెరికాలోని అంతరిక్ష పరిశోధనశాల నాసాలో మెజారిటీ ఆఫ్ ద సైంటిస్ట్, శాస్త్రవేత్తలు ఎవరో తెలుసండి? ఎథీస్ట్స్, అంటే నాస్తికులు.
దేవుణ్ణి నమ్మరు. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అందులో చదువుకుంటున్న గొప్ప గొప్ప శాస్త్రాలను అభ్యసించిన శాస్త్రవేత్తలను పేరు పెట్టామే, వాళ్ళు దేవుని నమ్మరు. అంతవరకు ఎందుకంటే ఇస్రో, మన దేశంలో ఉన్న ఇస్రో లాంటి ఆ పెద్ద ఆర్గనైజేషన్లో ఉన్న కొందరు శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్మరు. అంటే ఈరోజు దేవుని వలన ప్రకృతి కలిగితే ప్రకృతిని చూచి దేవుణ్ణి గ్రహించాల్సిన మనిషి తన జ్ఞానము చేత దేవునినే ఎరుగకుండా పోయాడు. ఈరోజు దేవుడు చేసిన ఈ ప్రకృతి, దాని వెనక ఉన్న జ్ఞానం తనను చూపించాలి, ఆయన కనబడాలి అనుకున్నాడు. కానీ దేవుని జ్ఞానము వాళ్ళకుందా? దేవుని జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారా? ఆ జ్ఞానాన్ని నేర్పించడానికి, ఆ జ్ఞానమైన తండ్రి యొద్దకు మానవాళిని నడిపించడానికి వచ్చాడండి. ఈజ్ ద వే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎందుకు రావాల్సి వచ్చింది ఈ సమాజానికి? ఆయన రాక వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? దేవుని యొద్దకు మానవాళిని చేర్చాలి. ఎందుకంటే డీవియేషన్, జ్ఞానం అనుకుని దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఈ సమాజం. ఒక చార్లెస్ డార్విన్ మీకు తెలుసు. ఒక చార్లెస్ డార్విన్, అతడు రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే పుస్తకంలో మనిషి పుట్టుక ఎలా జరిగింది అంటే ఏప్ అన్నాడు. అంటే ఒక చింపాంజీ, ఒక ప్రారంభంలో ఒక కోతి, ఆ కోతి నుంచి మనిషి ఉద్భవించాడు. ఏమండి, నిన్న మొన్నటి వరకు, కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ పాఠాలను మన పూర్వీకులైన వారు డార్విన్ సిద్ధాంత రూపంలో చదువుకొని పరీక్షలు రాసి డిగ్రీలు సంపాదించిన వారు ఉన్నారండి. అది దేవునికి విరుద్ధమైనది కదా. మహాదేవుని వల్ల ఈ ప్రకృతిలోని ఇంత జ్ఞానాన్ని దేవుడు నిక్షిప్తపరిచి తయారు చేసి మన చేతికి అందిస్తే దాని ద్వారా దేవుణ్ణి గ్రహించాల్సిన మనిషి ఏంటండి? అసలు దేవుడే లేడు, ఆయన సృష్టికి భిన్నంగా, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా మారిపోతున్నాడేంటి? ఏమి లోపించింది? దేవుని గూర్చిన జ్ఞానం. మరి వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? వెర్రి. వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? నేను కోతికి పుట్టాను అని చెప్పుకునేవాడు జ్ఞాని అంటారా, వెర్రోడు అంటారా? మా అమ్మ ఎవరో తెలుసండి, ఒక కోతండి, చింపాంజీ అండి. మా నాన్న వాడు ఒక పెద్ద కోతండి. అలా అన్నవాడిని చూసి మీరు మహాజ్ఞాని అనుకోరు, వీడు ఒక పిచ్చోడు, చూడ్డానికి ఈడ మానవ ఆకారంతో ఉండి కోతిని తల్లిదండ్రులను చెప్పుకుంటున్నాడు ఏంటి? ఏమండి, అంటే ఇలాంటి శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు ఈ సమాజంలో జన్మించి దేవుని జ్ఞానాన్ని తెలుసుకొనకుండా దేవుని నుంచి సమాజాన్ని దూరంగా తీసుకువెళ్ళిపోయారండి. ఇది న్యాయమా? ఇది న్యాయమా? సృష్టికర్త తనకు రావలసిన గుర్తింపు ఒక తండ్రిగా, నేను దేవుడను, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలు అనే సంకల్పాన్ని, అనే ఉద్దేశాలను అసలు ఈ మానవాళికే కనుమరుగు చేస్తున్నారే. ఇది జ్ఞానం ఎలా అవుతుందండి? దేవుణ్ణి పరిచయం చేసేది జ్ఞానం. దేవుని చూపించినది వెర్రి, పిచ్చి అంటారు దాన్ని. కానీ దేవుని జ్ఞానం ఈరోజు సమాజంలో ఎలా ఉందో తెలుసా అండి? అది వెర్రిలా ఉందండి. ఈరోజు మనం బైబిల్ ప్రకటిస్తుంటే ఎలా ఉందండి? వీళ్ళకి పని పాటు లేదండి, మతం అనే పిచ్చి పట్టింది వీళ్ళకి. అందుకే ఈ మత సభలు పెట్టుకుంటున్నారు, ఈ మతాన్ని వ్యాపింపచేస్తున్నారు, అందరికీ ఈ మత్తుని ఎక్కిస్తున్నారు. కాదండి, మనిషి ఎక్కడైతే తప్పిపోయాడో, ఏ జ్ఞానమునైతే నమ్ముకొని దేవునికి దూరం అయ్యాడో, ఆ మనిషిని మరలా తిరిగి దేవుని యొద్దకు చేర్చేదే జ్ఞానం. అది దైవ సంబంధమైన జ్ఞానం. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పైనుంచి వచ్చినది. ఏమండి, ఈ జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? పైనుంచి వచ్చిన జ్ఞానం అన్నాడు. అందుకే యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానాన్ని ఇచ్చేది, అందరికీ చాలా మృదువైనది, సులభముగా అందరికీ అర్థమయ్యేటట్టుగా లోబడేది, అందరి పట్ల కనికరముతోనూ మంచి ఫలములతోనూ
నిండుకొనినది. అసలు పక్షపాతమైన వేషధారణైన లేనిదిగా ఉందటండి. ఏదది? డివైన్ నాలెడ్జ్, పైనుండి వచ్చిన జ్ఞానం అది. ఏమిటి మరి నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటున్నారు? మరి నాలెడ్జ్లో ఎక్కడ దేవుడు కనబడుతున్న? డివైన్ అనే దైవత్వానికి సంబంధించిన పదాన్ని ఇమిడ్చారేమో కానీ దేవుడిని పక్కకు తప్పించేశారండి. దేవుడికి చోటు లేదు. మానవ విద్యలో, మానవ జ్ఞానంలో దేవునికి చోటు లేకుండా పోయింది. దేవుని జ్ఞానానికి స్థానం లేకుండా పోయింది. మరి ఏ జ్ఞానంలో ఉన్నారు? భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం. 15వ వచనం, అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఈ జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం ఉందే, మనిషి వ్రాసుకుని నేర్చుకున్న వెర్రి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. దయ్యాల జ్ఞానం అండి. ఈరోజు మనిషి దయ్యముల జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడా? అవును. దేవుని అంగీకరించలేని దయ్యాల జ్ఞానం, సమాజంలో సమానత్వం లేని దయ్యాల జ్ఞానం, సమాజంలో అందరినీ సమానంగా చూడలేని జ్ఞానం. ఏమండి, సమాజంలో ఈరోజు ఏముంది చెప్పండి? సిమిలారిటీస్, సమానత్వం ఉందా? ఎక్కడుంది సమానత్వం? నువ్వెవరు 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 నువ్వెవరని ఈరోజు ప్రతి మనిషిని ప్రశ్నిస్తుంది జ్ఞానం. జ్ఞానము నుంచి చట్టాలు తయారైతే, జ్ఞానము నుంచి గ్రంథాలు పుట్టుకొస్తే, ఆ గ్రంథాలలో, ఆ జ్ఞానంలో ఏమి నిక్షిప్తమై ఉంది చెప్పండి? మనిషి గురించి ఏమి వ్రాయబడింది చెప్పండి? ఏమని వ్రాయబడింది? మనుషుల మధ్య విభేదాలు, మనుషుల మధ్య అనేక రకాలైన ఏమండి వర్గాలు, కులాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యముల జ్ఞానం. ఈరోజు ఒక నాయకుడు గెలవాలి అనుకుంటే ఎక్కడ నిలబడతాడు తెలుసా? వీడి సామాజిక వర్గం అట. మళ్ళీ దానికి పేరు సామాజిక వర్గం. సామాజిక వర్గం ఏంటి? సమాజం అంటేనే మనుష్యులు కదా మనమంతా. మనమంతా దేవుని పిల్లలం. వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం. దేవుడు, ఆయన కుటుంబం మనమంతా. ఆయన కన్నాడు మనల్ని, ఆయన గర్భం నుంచి పుట్టాం మనం. ఇదే కదండి బైబిల్ చెప్తుంది. ఈ గ్రంథం పైనుంచి వచ్చిన ధర్మం, పైనుంచి వచ్చిన జ్ఞానం ఏమని చెప్పిందో తెలుసా? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఒక్క తండ్రిని బట్టే కుటుంబం అన్నాడు చూడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫ్సి పత్రిక 3:14 అండి. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఒకే ఒక్క తండ్రిని బట్టి ఫ్యామిలీ, ఒక కుటుంబం. మరి ఒక కుటుంబం అని చెప్పుకుంటున్న మనుషులు ఈరోజు సమాజంలో ఏంటి వర్గాలు, ఏంటి విభేదాలు, ఏంటి కులాలు? చివరికి మనం ఒక స్కూల్లో చేరాలన్నా, ఏమండి ఒక ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవాలన్నా అందులో ఒక కాలం వెలిసిందండి. కాలం ఏంటా? కాలం కాస్ట్, కులం. ఏంటి నీ కులం? నీ కులం ఏంటి? మాలవాడివా, మాదిగవాడివా, కమ్మవా, కాపువా, రాజువా, బ్రాహ్మణుడువా? అడుగుతుంది సమాజం. ప్రభుత్వాలు అడుగుతున్నాయి, అధికారులు అడుగుతున్నారు. మరి ఇది ఏ జ్ఞానం? ఏ జ్ఞానం చెప్పమంటారా? దయ్యముల జ్ఞానం. ఏంటి, ప్రభుత్వం అడిగింది కూడా దయ్యాల జ్ఞానమేనా? ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధికారులకు దైవ సంబంధమైన జ్ఞానం లేదు అంటే దైవ సంబంధమైన జ్ఞానం అక్కర్లేదా? ఏమంటే చెప్పనవసరం లేదా? ముందు లోక సంబంధమైన జ్ఞానము కంటే ముందు కావలసిన దైవ సంబంధమైన జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుంటే నీకు అర్థమయ్యేది అందరూ ఒకటేని. అవునా? మరి ప్రతిజ్ఞ చిన్నప్పుడు పిల్లలకు రాస్తారు. ఏమని ప్రతిజ్ఞ? బడిలోనికి వెళ్ళిన తర్వాత మనం అంతా ప్రతిజ్ఞ చేస్తాం. ఏమని చిన్నప్పుడు? ఏమండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరీమణులు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి అందరూ నీ తమ్ముళ్ళు, నీ అన్నలు, నీ అక్కలు, నీ సోదరీమణులైనప్పుడు
సోదరుడు అంటే సోదరుడు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసండి? సహ ఉదరము నుంచి ఉద్భవించిన వాడు, సహోదరుడు, బ్రదర్. అంటే ఒక్క కడుపును పంచుకుని పుట్టిన వాడే సోదరుడు అవుతాడు. ఎటిమాలజీ అంటారు. అంటే పదాల యొక్క మూలానికి వెళితే ఆ పదం యొక్క అర్థం ఏంటో తెలుసా? సోదరుడు అంటే ఒక్క తల్లి గర్భము నుంచి జన్మించిన వాడే సోదరుడు. ప్రతిజ్ఞల పేరట చిన్నపిల్లలకి చిన్ననాడు అభం శుభం తెలియలేనప్పుడు భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులను చెప్పుకున్న నీవు అంటే అందరూ సోదర సోదరీమణులు అయినప్పుడు అందరికీ తల్లెవరు? ఒకరే అవ్వాలి కదా అని. ఏమంటే ఒకే తల్లి కదా. మరి ఒకే తల్లి అయినప్పుడు ఒకే తల్లి నుంచి మాలోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మాదిగోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, కమ్మోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, కాపోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? అగ్రవర్ణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, బలహీన బడుగు వర్గాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఒక అమ్మ కడుపునే వీళ్ళందరూ పుట్టారా చెప్పండి? ఏమంటే ఏ తల్లికైనా నలుగురు పిల్లలు ఉంటే, ఏమంటే నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, ఏమంటే మా పెద్దోడు వీడికి అమ్మోడండి, ఇక మా రెండోడండి వీడి కాపండి, మూడోడండి వీడు మాలోడండి, నాలుగోడండి మాదిగోడండి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చెబుతుందా? చెబుతారా? చెప్పలేరు. ఎందుకంటే నీ గర్భం నుంచి వచ్చినప్పుడు నీదే కులం అయితే వాళ్ళది అదే కులం అవ్వాలి. నీ నుంచి వచ్చారు కదా వాళ్ళు, మన నుంచి వచ్చారు కదా వాళ్ళు. నువ్వేదైతే అది కూడా వాళ్ళు అవ్వాలి. మరి ఈరోజు భారతదేశంలో ఉన్న మనమంతా కూడా ఒకరి నుంచి వచ్చినప్పుడు మూలాలకు వెళ్ళిపోతామండి. మూలాలకంటే ఏంటి? ఇండియన్ హిస్టరీ, యూరోపియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ చదివితే ఏముందో తెలుసా? అందులో ఏముంది? మనుష్యులందరూ కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళందరిది భారతదేశం కాదు, అందరూ పొట్ట చేత పట్టుకొని ఇక్కడకు వలస వచ్చిన జనం, వలస వచ్చిన వాళ్ళు అండి. మొట్టమొదటిగా ద్రావిడులు వచ్చారు, అంతే కదండి. కైబరు బాలును కనుమలకొండ, దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ. కైబరు బాలును కనుమలకొండ ద్రావిడులు భారతదేశంలోనికి ప్రవేశిస్తే ఆ తర్వాత ఆర్యులు అదే కైబరు బాలును కనుమలకొండ వచ్చి ఉత్తర భారతదేశంలో ఉన్న ద్రావిడులను తగిలేయటం వలన, వాళ్ళ బలవంతులు అవ్వటం వలన ఏమండి ద్రావిడులు కిందకు వచ్చేశారు, పైన ఆర్యులు ఆక్రమించుకున్నారు. ఇది మనం నేర్చుకున్న భారతదేశ చరిత్ర. అంటే ఈ దేశం నీది కాదు కదా, నీ తాత నా తాత, నీ ముత్తాత నా ముత్తాత, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవడు భారతదేశ నేలలోంచి టుపుక్కుమని పుట్టలేదు ఎవడు. ఈరోజు చాలా మంది మత పిచ్చోళ్ళు ఈ గడ్డ మాది, ఈ దేశం నాది, నీ మొహం ఎవడ్రా అన్నాడు ఈ దేశం నీదని? దైవజ్ఞానం లేక మాట్లాడుతున్న పిచ్చి మాట. నేల మనదిరో. ఏ నేల మందిరి? ఏ నేల నీది? ఈ భూమి ఎవరిది? నీ తాత చేశాడా, నీ ముత్తాత చేశాడా? ఎవడు బాబు బాబు సృష్టించాడు ఈ నేలని? ఎవరి బాబు కాదు, మనుష్యులందరికీ తండ్రి అయిన దేవుడు మాటతో పలుకగా వచ్చింది ఈ నేల. ఓనర్, రియల్ ఓనర్ ఎవరు? ఎవరండి రియల్ ఓనర్? ఈ భూమికి ఒరిజినల్ ఓనర్ ఎవరు? దేవుడు. లేవియాకాండం చూస్తారా? బైబిల్లో ఉందని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది. కాదని ఎవడని చెప్పాలండి, మా తాత ముత్తాతలు దండి స్థలం అని. ఎవడు జాగీరు? మేమంతా కూడా జమీందారులు ఉండి, జమీందారులకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు భూమిది? ఎవడు ఆక్రమించేసుకున్నావు? అందుకు నువ్వు ఏలికైపోయి, నువ్వు గొప్పవాడు అయిపోయి, నీ కింద పని చేసే పాలేరులు అందరూ కూడా తక్కువ కులోళ్ళు అయిపోయారా? లేవియాకాండం 25వ అధ్యాయం 23 చూడండి ఏమన్నాడు? లేవియాకాండం 23, 25 బైబిల్ మహాజ్ఞాన గ్రంథం బైబిల్. అందుకే ఎవడైనా కాదనగలడా దీన్ని? నోబడీ. ఈరోజు చెప్పి రాత్రి నేను మాట్లాడే విషయాలు ప్రపంచంలో ఎవడు కాదనలేడు. నేనేది మలికిపురంలో ఈ మూల మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. నో, ప్రపంచ దేశాల్లో రంకేస్తున్నాను నేను, ముఖ్య పట్టణాల్లో రంకె వేస్తున్నాను, స్కాలర్స్ మధ్య విజ్ఞుల మధ్య బైబిల్ని ఎలుగెత్తి చెబుతున్నాడు. తప్పనివాడు ఎవడు లేడు ఎప్పటి వరకు. అంటే కమాన్ అని సవాలు చేసి పిలిచాను, ఒక్కడు కూడా ఎప్పటి వరకు రాలేదు. వన్ మ్యాన్, ఒక్కడు కూడా. ఏడి నీ బైబిల్ అంత గొప్పదా అని అనేవాడు రావాలి కదా. ఏడి పోనీ మీ ఊర్లో ఎవడన్నా ఉన్నాడు కూడా నిలబెట్టేయండి. బైబిల్ ఓపెన్ సిటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లెటర్ పంపుతాను, అండ్ పోటీకి ఇదే మైదానంలో పోటీ పెట్టండి. బైబిల్ గొప్పదని నిరూపిస్తాను.
ఇది నా గొప్ప కోసం చేసే సవాలు కాదు. ఇది నేను నమ్మిన గ్రంథం, నేను నమ్మిన ధర్మం కోసం నేను చేసే పోరాటం. ఎందుకంటే ఏంటి నీ జ్ఞానం జ్ఞానం జ్ఞానం, పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు, ఓ పిచ్చెక్కి తిరుగుతున్న వాటి వెనుక దేవుని గూర్చిన జ్ఞానానికి మించిన జ్ఞానం ఈ ప్రపంచంలో లేదు. టాప్ పొజిషన్లో ఉన్నది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానాన్ని చూసి కాపీ కొట్టారు మీరంతా. ఎనీ సైంటిస్ట్ కాపీ కొట్టిన వాళ్ళు. దేవుని పిల్లలారా, లేవియాకాండం 25:23 ఏమంటున్నాడు దేవుడు? ఈ నేల ఓనర్ ఎవరో చెప్తున్నాడు చూడండి. భూమిని శాశ్వత విక్రయమును చేయకూడదు, ఆ భూమి నాది, మీరు నా దగ్గర కాపురం ఉన్న పరదేశులు. భూమి మీద ఏ మనిషి అయినా పరదేశి. ఇక్కడ ఎవరిది? ఏమండి, పర్మనెంట్ అడ్రస్ లేదు, స్థిర చిరునామా ఎవరిది? ఏ స్థిరమైన చిరునామా దగ్గరికి వెళ్ళి ఒక 50 ఏళ్ళ తర్వాత చూడండి, ఏమండి ఈ వ్యక్తి ఏడి లేడండి, ఏమైంది పోయాడండి. మరి పర్మనెంట్ అడ్రస్ అని ఇచ్చారండి మాకు, అడ్రస్ ఇదండి, కానీ ఆయన మాత్రం లేడండి. పోనీ మీరు ఉంటారా చెప్పండి? మీరెవరైనా ఉంటారా? ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఉండడు. మరి అందరూ పోతున్నప్పుడు ఏంటిరా నీ మాట ఏంటి? ఈ భూమి నాది అని. దీనికి దస్తావేజులు, దీనికి కాగితాలు, దిక్కుమాల ఒక రిజిస్టారు, దానికి సంతకాలు, స్టాంపులు, అందులో దొంగ స్టాంపులు. మరలా ప్రపంచానికి పిచ్చి పట్టింది దైవ జ్ఞానం లోపించటం వలన. దేవుని జ్ఞానం తెలియదు, అందుకే రావాలి దేవుని జ్ఞానం దగ్గరికి. ఎవడైనా సరే దేవుని జ్ఞానం దగ్గరకు వచ్చి కూర్చొని నేర్చుకోవాలి. నువ్వు బైబిల్ అనేది మత గ్రంథం అనుకుంటావేమో, నీకు అర్థం కాక పిచ్చి పట్టి అలా మాట్లాడుతున్నావు. లోకంలో ఉన్నాడు ఎవడైనా మాట్లాడుతున్నాడంటే అర్థం కాక మాట్లాడుతున్నాడు, పిచ్చెక్కి. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఎవడైనా ఒప్పుకొని తెలియదు. ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడతాను చూడండి, అది చెప్పి మిమ్మల్ని వదిలేస్తాను, విడిచిపెడతాను. నేను మాట్లాడే ఫ్యాక్ట్స్ ప్రపంచంలో ఎవడు కాదన్నాడు. ప్రపంచంలో, నేను ఇండియా కోసం చెప్పట్లేదు, ప్రపంచం కోసం చెప్తున్నాను. నేను ఎంత ధైర్యంగా, ఎంత దమ్ముగా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా వెనుకున్న పవర్, సూపర్ పవర్, దట్ ఈస్ ది బైబిల్. ఇదే నా పవర్, ఇదే మీ పవర్ కూడా. ఏమంటే దీన్ని చదవండి, దీన్ని చదివేస్తారా? ఏమండి మా దగ్గర బైబిల్ కోర్సులు ఉన్నాయండి, బైబిల్ విద్య అదెందుకురా? నీకు కూడి పెడుతుందా బైబిల్? అన్నం పెడుతుందా బైబిల్? వెళ్ళరా, పో ఆ కళాశాలకు పోయి, ఆ విశ్వవిద్యాలయానికి పోయి ఏదో ఒక డిగ్రీ తెచ్చుకో. దేనికి? ఆ దిక్కుమాల జానుడు పొట్టను నింపడానికి 1,000,000 విద్యలు. అవునా? అందుకు తప్ప ఎందుకు పనికిరావు ఈ కాగితాలన్నీ? కానీ నీ బ్రతుకు పరమార్థాన్ని చెప్పి నువ్వు చచ్చాక కూడా మరో బ్రతుకును గూర్చి నీకు ఉపదేశించే పుస్తకం, గ్రంథం, దట్ ఈస్ ది బైబిల్. అది బైబిల్ యొక్క గొప్పతనం, కీర్తది. ఎవరండి చెబుతున్నారు? క్రైస్తవుడికే అర్థం కాలేదు బైబిల్ అంటే నీరసం. ఆ బైబిల్ అండి, ఇలాగ ఒకసారి కళ్ళగద్దుకోవడానికి బైబిల్, ఏమండి తల కింద పెట్టుకోవడానికి బైబిల్, అవునా? ప్రార్థన చేసేటప్పుడు పట్టుకొని ప్రార్థన చేయడానికి బైబిల్. వాడు తప్పులేదు, ప్రార్థన చేయడానికి ముద్దు పెట్టుకుంటావు, తల కింద పెట్టుకుంటావు, పెట్టుకో. మరి ఇందులో సరుకు చెప్పవా బయటికి ఏముందో? డాక్టర్ గారు దగ్గు వస్తుందండి అంటే టానిక్ రాశాడు, అప్పుడు ఏం చేయాలి? దాన్ని పట్టుకుంటే నీకు పోదు. ఏమండి టానిక్ని పట్టుకుని దగ్గు తగ్గిపోవాలి అంటే పోద్దా? లేదు. ఏం చేయాలి? ఓపెన్ 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 చేసి ఆ మందు లోపలికి, అది నీకు అప్పుడు రిజల్ట్ చూపిస్తుంది. అందుకే మా ఈ విశ్వవిద్యాలయం పేరు తెలుసా? బైబిల్ ఓపెన్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. గొప్పగా పెట్టలేదు ఇంటర్నేషనల్ని. ఇంటర్నేషనల్ వైడ్లో ఏ విశ్వవిద్యాలయంలో లేని జ్ఞానం బైబిల్లో ఉందని పెట్టాడు నా తండ్రి జైశాలి పిడి సుందర్రావు, BOUI అని. ఎస్, దేవుని పిల్లలారా, నేను ఒక్కనే వారసున్నా, మీరంతా ఎవరు? మీ చేతుల్లో ఉంది బైబిల్, ఈ మహాజ్ఞాన గని. ఇది ఉంటే చాలండి, ప్రపంచంలో ఎవడు మీ ముందు నిలబడలేడు. అలా జ్ఞానం నేర్చుకోవాలనుకున్నారా? కమాన్, రండి మా దగ్గరికి రండి, నేర్పిస్తాం. కత్తి ఎలా తెప్పాలో, కత్తి ఎలా పదును పెట్టాలో, ఏది పీకలు నరకడానికి కాదు. ఈ వాక్యం అనే కత్తి, వాక్యం అనే ఖడ్గం ఈ సమాజం మీద ఎలా జులిపించాలో నేర్పిస్తాం. రండి, నేర్చుకోండి. దేవుని పిల్లలారా, ఈరోజు నేల నాది అంటున్నాడు. దేవుడిదయ్యా నేల. ఎక్కడికి వచ్చేసి జెండా పాతేసి నాదంటావు నువ్వు? ఇదిగో ఇప్పుడు ఆ చంద్రుడి మీద జెండాలు పాతడానికి పిచ్చెక్కిపోతున్నారు. ఈ మధ్యన మన ఇండియా వాళ్ళు కూడా వెళ్ళారు. దేనికి?
ఏంటి అక్కడ గాలి లేదు, నీరు లేదు, ఇక్కడి నుంచి అన్ని పట్టుకుపోవాలి. ఏంట్రా పిచ్చి? ఏమంటే ఎవరైనా ఇలా మాట్లాడితే ఏమనుకుంటారండి? ఏంటండి మరి మీరు అలా అంటున్నారు అంటే చంద్రుడి మీదకి వెళ్ళటం ప్రయోజనం కాదు. చంద్రుడి మీదకి వెళ్ళటం వల్ల మనిషికి ఏ ప్రయోజనం లేదు. మనిషికి ఏం కావాలో దేవుడు ఈ ప్రకృతిలో, ఈ నేలలో పెట్టాడు. చాలవా? ఇక్కడ ఇన్ని ఉన్నాయి, ఇక్కడ ఇన్ని అనుభవించడానికి ఉంటే అన్ని వదిలేసి ఎడారికి పోతానంట వీడు పిచ్చోడా. ఇంకా ఎడారిలోనైనా తవ్వితే నూనెైనా వస్తుంది, ఆయిల్ అక్కడక్కడ కనీసం ఒయాసిస్ లాంటివైనా కనబడి కొంచెం నీరైనా కనబడుతుంది. అక్కడ చంద్రుడి మీద ఏముందిరా? గోతులు తప్ప, చౌడు నేల, గాలి లేదు, ఆకర్షణ లేదు, నీ బ్రతుకు తెరువే లేదు. కానీ బైబిల్ చెప్పిన మాట వింటారా? వినరు. మాది జ్ఞానం. అమెరికా వెళ్ళాడు కదా, అందుకే మేము వెళ్తాం. ఏమండి? రష్యా వాడు వెళ్ళాడు కదండి, మేము కూడా వెళ్తామండి. ఈ మధ్య చైనా వాడు దిగాడు మొన్నే. ఏం చేస్తారు దిగి అక్కడ? ఏమండి? ఎప్పుడో మన పూర్వీకులు 1969లో నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు దిగారు అక్కడ. రాళ్ళు తీసుకొచ్చాడు అక్కడి నుంచి, మ్యూజియంలో పెట్టి ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో మ్యూజియంలో పెట్టారు రాళ్ళు. ఎందుకు? చూసి నీ దగ్గర టికెట్ డబ్బులు కలెక్ట్ చేస్తాడు. మళ్ళా ఆ రాళ్ళు చూసి వెళ్ళిపో. ఏముందా రాయిలో? పిండి రాయిరా అది. ఇంకా భూమి మీద ఉన్న రాయి విలువైందిరా. నీకు అవసరమైనవని దేవుడు భూమి మీద పెడితే దీనిని విడిచి నేలని విడిచి నింగిని సామి రప్పించోడా. అది విజ్ఞానం. మనకు మనిషికి మేలు చేసేదే సైన్స్, మనిషికి మంచి చేసేదే విజ్ఞానం. అంతేగాని మనిషికి హాని చేసేది, మనిషి కోట్ల రూపాయలు దోచుకొని నిరుపయోగం చేసేది విజ్ఞానం ఎందుకు అవుతుంది? విజ్ఞానం కాదది. కానీ ఈరోజు విజ్ఞానం అనేది ఏం అనుకుంటున్నాడంటే, మనిషి వ్రాసిన పుస్తకాలు వాటినే గొప్ప అనుకుంటున్నాడు. అవి చదివి పిచ్చోళ్ళందరూ కూడా ఏమంటున్నారండి? భారతదేశం మాది, నీదా? మీ తాత ముత్తాతల వెనక్కి వెళితే ఎవడు లేడురా. అసలు ఈ భూమి మీద ఎవడు లేడురా. అమెరికాలోని ఎవడు లేడు. ఏమండి? డైనాసార్ కాలానికి వెళ్ళిపోతే మనిషి ఎక్కడున్నాడు? డైనాసార్ కాలానికి వెళ్ళిపోతే మనిషి ఉన్నాడా? లేదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి దగ్గర నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఇవన్నీ ఆలోచిస్తే నీకు జ్ఞానం అర్థమయ్యేది. ఇవి ఆలోచించడం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ భూమి అంతా నాది. ఏమండి? గతంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఏమండి, ఎవడో సింగాడు పేరు, ఆడొకటి చెప్పాడు. ఏమని? క్రైస్తవులంతా ఈ దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశాలకు వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఇది మా దేశం. ఎక్కడుందిరా కాగితం మీ దేశం అని? నీ దగ్గర ప్రూఫ్ ఏంట్రా? నీ మొహానికి ప్రూఫ్ లేదు, ఏమీ లేదు. ఈ దేశం నీదంటావా? ఎవడ నేర్పించాడు ఈ పిచ్చి జ్ఞానం? నీకు సరైనడు తగల్లాక నాలాంటోడు, బైబిల్ను పట్టుకున్న నాలాంటోడు ప్రశ్నించేవాడు తగిలితే నీ నోటంబడ చెత్త మాటలు రావు. ఈ నేల ఎవరిది కాదు, అందరూ విడిచిపోవాలి. అది మహాజ్ఞానం. దేవుడు చెప్పాడు. ఏమనోరే నాన్న, నేల నాదిరా, మీరంతా నా దగ్గర పరదేశులురా, అద్దెకొచ్చారు మీరంతా. ఇక్కడ కొన్ని రోజులు ఉండిన తర్వాత మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చేయాలి, కనుక నేల మీద కాపీరైట్ అంతా నాదని దేవుడు చెబుతుంటే ఈరోజు దేశాలు మంచి కొట్లాట్లు. ఎందుకంటే ఈరోజు ఆ మధ్యప్రాచ్యంలో చూడండి ఏంటి, ఆ గాజా దగ్గర ఏంటి తగులేంటి, ఇజ్రాయెల్కి హమాస్ వాళ్ళకి ఎందుకు గొడవలు? ఆ భూభాగం కోసం గొడవండి. ఎందుకురా భూభాగాల కోసం అల్లర్లు? ఎందుకురా భూభాగాల కోసం భయంకరమైన యుద్ధాలు? మనుషులు ఎందుకురా చంపుతున్నారు అన్యాయంగా? ఏం పిచ్చి పట్టిందిరా మీకు? మీ అందరికీ నాన్నున్నాడే అబ్రహాము. ఎవరు? మీ అందరికీ మూలపురుషుడు. హమాస్ వాళ్ళకి కానీ ఇజ్రాయెల్స్కి కానీ వీళ్ళందరికీ జనకుడు ఒక్కడే. ఎవరు మూలపురుషుడు? అబ్రహాము. ఆయన్ని పిలిచి దేవుడు భూభాగాన్ని ఇచ్చాడు. రా రే నాన్న, ఇదిగో ఈ పాలు తేళ్లు ప్రవహించు కనాను దేశాన్ని నీకు ఇస్తున్నాను, నీకు ప్రజలకు కూడా ఇస్తానని ఆయన తీసుకో అంటే ఆయన ఏం చేశాడో తెలుసా? కోట కట్టించకుండా చిన్న గుడారం వేసుకున్నాడటండి. గుడారం వేసుకొని తన కొడుకు ఇస్సాకుని పిలిచి, తన మనవడు యాకోబుని పిలిచి ఏం చెప్పాడు తెలుసా? నాన్న, ఈ భూమి మంది కాదురా, మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలయ్యా. వీళ్ళ తండ్రి, వీళ్ళ పితరుడు. ఈరోజు ఉగ్రవాదులు అక్కడ జరిగిస్తున్నారే మారణ కాండ. దేనికోసం? నేల కోసం. దురాక్రమణదారులు. ఆ భూభాగం మాకు కావాలంటే మాకు కావాలి. ఎవరికి అర్థమైందండి దైవ జ్ఞానం? దేవుని జ్ఞానం మనుషులకు అర్థం కాక మనుషుల మధ్య విభేదాలు సృష్టించి మీరు వేరు, నేను వేరు, నువ్వెవరు, నేనెవరు.
పాలించడానికి కులం, అధికారంలో రావడానికి మతం. ఈరోజు అదే కదండి. ఈరోజు అధికారంలోకి రావాలంటే దేవుడు ఫోటో చూపిస్తున్నాడు ఒకటి గెలవడానికి నా సామాజిక వర్గం అంతా ఎక్కడుంది, అక్కడ వెళ్ళి నిలబడతాను. అంటే నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చావా, నీ సామాజిక వర్గం తరపున నిలబడడానికి వచ్చావా? దేనికి వచ్చావు నువ్వు? ప్రజలందరి కోసం సేవ చేయడానికి వచ్చినవాడు నువ్వు ఎక్కడ నిలబడితే ఏంటయ్యా? నువ్వు మంచోడు, నేను నమ్మితే ఏ మూలనున్నాడని నీకు ఓటేస్తాడు. కానీ నీకు ప్రజల మీద నమ్మకం లేదే. ఏమండి, నిలబడి ఏ నాయకుడికైనా ప్రజల మీద నమ్మకం ఉందా? లేదు. ప్రజల పాపం నాయకుడు నమ్మరు, ఈడేదని మేలు చేస్తాడేమోనని. ఎంత అమాయకులండి ప్రజలు. ప్రజల అమాయకులైండి ఇలాంటి దుష్టులైన వాళ్ళని ప్రజల మధ్య కులతత్వాల పేరట, ఏమండి, ఓట్ల పేరట మనుషులను చీల్చి ఏం జ్ఞానం ఉందండి వాళ్ళకి? దేవుని పిల్లలారా, దేవుడు ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరినీ చూచేయమన్నాడు తెలుసా? మీరంతా నా పిల్లలయ్యా, నా పిల్లలు, నేను కన్నాను మిమ్మల్ని. ఒకరి నుంచి భూమి మీద ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఈజ్ ఆడమ్. అపోస్తుల కార్యములు 17:26 అండి. అపోస్తుల కార్యములు 17:26 యావత్తు భూమి అంటున్నాడు చూడండి. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఆస్ట్రేలియా, ప్రపంచంలోని ఆరిన నేల మీద, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి, జాతి జాతి అనగానే ఇక్కడ నేను చెప్పాను చూసారా? జాతి అంటే నీగ్రో జాతి, చైనీస్ జాతి, రష్యన్ జాతి, ఈ జాతులన్నీ కూడా ఒకరి నుంచి వచ్చాడు. వన్ ఫాదర్, ఒక్కడే తండ్రి. ఆదామండి. మరి ఆదాములో నుంచి ఎవరు వచ్చారు? అవ్వ. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూచి దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీశాడు. ఎక్కడి నుంచి తీశాడు? ఆదాములో నుంచే మరలా వచ్చింది అవ్వ. ఆదాములో నుంచి అవ్వ వచ్చింది, చేశాడు. నా ఎముకలో ఎముక, వెరీ గుడ్ చెప్పేశాడు ఆదాము. చూసి చెప్పేశాడు, నా పార్ట్ తండ్రి, నా పార్ట్ కదా. ఎస్ మై సన్, నీ పార్ట్లోంచి తీశానయ్యా, వెరీ గుడ్. మీ ఇద్దరు ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. దేవుడు అన్న మాట్లాడే బైబిల్లో ఆది కాండంలో తొలి గ్రంథములో తొలి అధ్యాయంలో చెప్పిన తొలి పలుకులు చూడండి ఏమనుంది. ఆది కాండం 1వ అధ్యాయం 28. ఆది కాండం 1వ అధ్యాయం 28 దేవుడు వారిని అందరినీ ఆశీర్వదించి వారిద్దరిని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. అంటే ఈరోజు భూమిని నిండుకున్న మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము హవ్వలు అన్న ఆది జంట, ఒకే తల్లి ఒకే తండ్రి, వన్ ఫ్యామిలీ. ఎంత కరెక్ట్గా చెప్పిందండి బైబిల్. మరి నువ్వేం చెప్తున్నావు? ఏమండి, ఈడు కులం అండి, ఈడు కులం అంతా వేరు, వాడి దగ్గర కులం అండి, వాడు కులం చాలా గొప్పదండి. ఇకపోతే వాడంతా కూడా రాజుల వంశం అండి, వాడిది రాజులా. అధికారులుగా సింహాసనాల మీద కూర్చున్నంత మాత్రాన, ఏమండి, నీ కింద పనివాళ్ళు పాదదాసులుగా పనిచేస్తున్నంత మాత్రాన నువ్వు రాజు అయిపోయావురా? అధికారంతో ప్రజల మీద నువ్వు మోపిన భారం అది. నీకు సమానత్వం లేదు, ప్రేమగా చూడాలన్న మనసు లేదు నీకు, అందుకే నువ్వు రాజు అయిపోయావు, ప్రజలు బానిసలు చేశావు. దేవుని పిల్లలారా, కానీ బైబిల్ ఏం చెప్తుందండి? వండర్ఫుల్ బుక్. బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న సకల మనుష్యులు ఆదాము హవ్వల నుంచి వచ్చిన వారు. నమ్ముతారా ఈ మాట? ఈ మాట మనం చెప్పానుకోండి, ఇగో మీ బైబిల్ కోసం మాకు చెప్పకండి, ఈ లోకం అనేది మాట ఏంటి, మీ బైబిల్ ఎక్కడ మాకు చెప్పకండి. మరి ఏం చెప్పాలరా నీకు? ఏం చెప్పాలి? నువ్వు నమ్మిన దిక్కుమాలిన శాస్త్రాలు చెప్పాలా? నువ్వు నమ్ముకున్న పనికిరాని గ్రంథాల కోసం చెప్పాలా? నువ్వు నమ్ముకున్న వర్ణ వ్యవస్థను చెప్పిన అధర్మాన్ని నీకు చెప్పమంటావా? ఏం చెప్పాలి నీకు? ఈరోజు ఏంటి భారతదేశంలో వ్యవస్థ? వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ. ఈ దారుణమైన వ్యవస్థలు ఎందుకు మానవ సమాజంలో చోటు చేసుకునే తెలుసా? దేవుని జ్ఞానం లోపించటం వలనే. బైబిల్లో ఉంటే చెప్తే నిజం కాదా? కాదండి, అది క్రైస్తవ మత గ్రంథం. క్రైస్తవ మత గ్రంథం కాదురా రే పిచ్చోడా.
యావత్తు మానవాళికి దేవుడు అందించిన ధర్మం, ధర్మశాస్త్రం, ధర్మమైన సైన్స్. శాస్త్రం అంటే సైన్స్ కదండి. అందులో దేవుడు ధర్మాన్ని దాచి ఉంచిన సత్యము శాస్త్రం అది. ఎందుకు నమ్ము అంటే బైబిల్లో ఉంటే నువ్వు నమ్మవా? మరేం నమ్ముతావు నువ్వు? ఇప్పుడు మరి ఈ పనికి మాలిన వాళ్ళు నమ్మాలి అంటే ఏమండి, ఏం చెప్పాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే, స్క్రీన్ల మీద చూద్దాం. మానవాళి యొక్క అవతరణ. మనందరిలో డిఎన్ఏ అనేది ఉంటుందండి, మీ అందరికీ తెలుసు. డిఎన్ఏ ఇది ప్రపంచంలో ఏ వైద్య శాస్త్రం కాదనలేని నిజం. అయితే మనమంతా తండ్రి నుంచి వచ్చాము అని బైబిల్ ఎలా చెప్పిందో, ప్రపంచంలోని శాస్త్రవేత్తలైన వాళ్ళందరూ కూడా ప్రపంచ జాతులన్నిటి యొక్క డిఎన్ఏని పరీక్షించారండి. జాగ్రత్తగా వినండి, వెళ్ళిపోదురు కానీ. రేపొద్దున ఎవడైనా అడిగితే ఇదే సమాధానం చెప్పండి, చెప్పలేకపోతే మా పేరు చెప్పండి అడిగి. రే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, వెళ్ళరా అక్కడ అడుగని. ఎవడైనా పిచ్చి పిచ్చి మాటలు కులం పేరైతే మాట్లాడితే చెప్పమనండి. అధికారి అయితే భయమా? దేనికి భయం? నీ దగ్గర ప్రూఫ్ లేనప్పుడు నువ్వు అధికారం అయితే తప్పు ఎవడు చేసినా తప్పే, ఎవడు చెప్పినా తప్పే. దేవుని పిల్లలారా, మనందరిలో డిఎన్ఏ అనేది ఉంటుందండి. అయితే తల్లి నుంచి సంక్రమించే డిఎన్ఏ ఒకటి ఉంటుందండి, అది మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు, ఎంటీడిఎన్ఏ అంటారు. అంటే శాస్త్రపరమైన జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు చూడండి, ఏమండి ఇదిగోండి డిఎన్ఏ అంటే చూసారు అక్కడ కదులుతుంది మధ్యలో, అదేనండి డిఎన్ఏ అంటారు దాన్ని. అలాగే ఉంటుంది, చూసారు నిచ్చెనలా కనబడుతుంది అది. మదర్ ఆఫ్ హ్యూమానిటీ అదిగో మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఇక్కడ తండ్రి నుంచి పిల్లలకు వచ్చే డిఎన్ఏ ఒకటైతే నల్లగా కనబడుతుంది తల్లి ఆకారం, ప్రారంభ తల్లి. ఈ తల్లి నుంచి అందరికీ ఆడవాళ్లలో వ్యాపించే, తల్లులకు వ్యాపించే మైటోకాండ్రియల్ డిఎన్ఏ, ఎంటీడిఎన్ఏ అన్నారు దాన్ని. చూడండి ఎలా వ్యాపిస్తుందో. తొలి పురుషులు కదండి వాళ్ళు, తొలి జంట ఆదాము అవ్వలు అనుకుందాం, ఏమండి అందులోంచి ఎలా వెళుతుంది చూసారా? బ్లాక్ బ్లాక్ బ్లాక్, ఏమండి న్యూక్లియర్ డిఎన్ఏ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఏమండి తండ్రి నుంచి న్యూక్లియర్ డిఎన్ఏ వస్తుంది, తల్లి నుంచి మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఇక్కడ చూడండి ఆడవాళ్ళందరి దగ్గర నుంచి కనెక్ట్ అవుతారు. ఎక్కడ కనెక్ట్ అవుతారో ఆల్ బ్లాక్స్ అన్ని ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి చూడండి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, అది అన్ని నలుపులు. ఆ నలుపులన్నీ ఎక్కడ కనెక్ట్ అయిపోతున్నాయి? ఎస్, ఎక్కడ? ఒక రెడ్ వెలిగింది చూడండి పైన, ఎవరావిడా? మ్యాట్రిలీనియల్ కామన్ యాన్సెస్టర్ అంటే ప్రపంచ మానవ జాతుల యొక్క డిఎన్ఏని ప్రపంచ శాస్త్రవేత్తలు బయటికి తీసి అందరివి, ముఖ్యంగా కొంతమంది ఇండియాలో దేశాలు, కొంతమంది అమెరికా వాళ్ళు, కొంతమంది రష్యా వాళ్ళు, కొంతమంది జాపనీస్, కొంతమంది చైనీస్, కొంతమంది నీగ్రో ఆఫ్రికన్స్, కొంతమంది ఇలాగ వాళ్ళందరివి తీసి పరీక్షిస్తే ఆ పరీక్షలో తేలింది ఏంటి తెలుసా అండి? అందరిలో కామన్ గా కనబడే ఒక మూలకం, అది మైటోకాండ్రియల్ డిఎన్ఏ, అది ఒకే తల్లి సూచిస్తుంది అని చెప్పారండి. నిజమా? ఎస్, నిజం. అంటే ఈరోజు సకల జనులు, భూమి మీద ఉన్న వారందరినీ కన్నది ఎవరో తెలుసా? ఒక్క తల్లి అని ఎవరన్నారో తెలుసా? ప్రపంచ శాస్త్రవేత్తలు, బయోలాజికల్ సైంటిస్ట్, ప్రపంచ బయోలాజికల్ శాస్త్రవేత్తలు పరీక్షలు చేసి నిర్ధారించిన విషయం. ఎప్పుడు చేశారు ఇది? ఒక 2-3 దశాబ్దాల క్రితం. ఇప్పుడు బైబిల్ చూస్తారా? కమాన్, ఓపెన్ యువర్ బైబిల్స్. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆదాము తన భార్యకు ఏం పేరు పెట్టాడట? ఈవ్, హవ్వా అని పేరు పెట్టాడట. ఎందుకట? ఇంతకా పేరుకి అర్థం ఏంటి? సహోదరుడు అంటే ఒక్కోదరుడు నుంచి పుట్టినవాడే అని ఎలా అర్థమో, హవ్వా అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. అంటే ఈరోజు ప్రపంచంలోనున్న, భూమి మీద ఉన్న
వారందరూ ఒక్క తల్లి కడుపు నుంచి వచ్చిన వారే అని శాస్త్రవేత్తలు నిన్నగాక మొన్న చెబితే 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో తొలి పుస్తకంలో ఆదికాండంలో రాయబడింది. ఇప్పుడు చెప్పరా, నీ శాస్త్రం గొప్పదా, బైబిల్ గొప్పదా? నువ్వు పరీక్షిస్తేనే కానీ నువ్వు తెలుసుకోలేకపోయావు. ఏమని? బైబిల్లో ఉన్నది నిజం కాదనా? అంటే వన్ ఫ్యామిలీ, ఒక్క తల్లి నుంచి వచ్చిన వారం అయితే ఒక్క తల్లి నుంచి ఇన్ని కులాలు ఎందుకురా పుట్టాయి చెప్ప? ఒక్క తల్లి కడుపు నుంచి అంటరానివాడు ఎందుకు పుట్టాడు? ఒక్క తల్లి నుంచి క్షత్రియుడు ఎందుకు పుట్టాడు? ఒక్క తల్లి నుంచి బ్రాహ్మణుడు ఎందుకు పుట్టాడు? ఒక్క తల్లి నుంచి శూద్రుడు ఎందుకు పుట్టాడు? వైశ్యుడు ఎందుకు పుట్టాడు? ఒట్టడా? అంతా ఒకే కుటుంబం, మనమంతా ఒక్క కుటుంబం. మరి వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు చెప్తున్నావేంటి? తప్పుడు జ్ఞానాన్ని నేర్చుకున్నావు గనుక. ఈ డిస్కషన్ ఎక్కడొచ్చిందో, ఎలాంటి న్యూస్ ఛానల్లో ఈ విశేషమైన విషయం ఏమంటే పబ్లిష్ చేయబడిందో, కమాన్ లైట్స్ ఆఫ్. చూడండి ఈ పాటలో లైట్స్ ఆఫ్. ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారేనా? మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది? వివిధ ఖండాల్లో ఉన్న వారంతా ఏకఖండ వాసులేనా? మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? చేసింది చోటు విషయం నిజమో కాదు చదివి చూడు. రాసాడు దేవుడు నీ కోసం, చెప్పింది నీకు తన కోసం. నిజమో కాదు చదువు నీ కోసం, ముందు ముద్రించినది బైబిల్ మన కోసం. నేను నన్ను చేసింది సృష్టి ఎవరు చేసింది, చదువు చోటు. విషయం నిజమో కాదు చదివి చూడు. మనిషికి జంతువుకి తేడా ఇది అని చెప్పింది బైబిల్. గ్రంథం కాదు బైబిల్, శాస్త్రం కంటే గొప్పది ఇది దేవుడు రాసిన గ్రంథమే. బడిలోని గుడిలోని నేర్పించాలి ఈ పాఠమే. నిన్ను నన్ను చేసింది సృష్టి ఎవరు చేసింది, బైబిల్ చదివి నువ్వు చూడు. విషయం నిజమో కాదు చదివి చూడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతూ ఉంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ DNA ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం. అందరికి తండ్రి
చేసింది సృష్టి ఎవరు చేసింది పైకి చదివి నువ్వు చూడు గుండుగుండుగున్నాదే విషం గుండుగున్నాదే నిజమో కాదు చదివి చూడు నిజమో కాదు చదివి చూడు నిజమో కాదు చదివి చూడు. లైట్స్ ఆన్. ఏంటండి బైబిల్ గొప్పతనం? అంటే టీవీ 9లో ఎవరో ఒక ఊరు పేరు లేని శాస్త్రవేత్త లాంటి వాడు, నలుగురికి ముఖం తెలిసిన వాడు చెబితే నిజం, బైబిల్ చెప్తే నిజం కాదా? బైబిల్ చెప్పింది ఎప్పటికైనా నిజం అవుతుంది. బైబిలే ఎప్పటికైనా నిజం అవుతుంది. అది ప్రతి మనిషి ప్రపంచంలో వాడు శాస్త్రవేత్త అయినా జ్ఞాని అయినా ఒప్పుకొని తీరాలి, ఒప్పించాలి. పౌలు గారు ఏం చేశారు? ప్రసంగించుచు, తర్కించుచు, సమాజ మందిరాల్లో ఒప్పించుచు. ఏమండి? అంటే ప్రసంగాలు చేయటం తప్పు కాదు, చేయండి. కానీ మరి ఒప్పించరా? తర్కించరా? బైబిల్ గొప్పదని నిరూపించరా? నిరూపించాలి. అందుకే మనం మన తండ్రుల గర్భం గుండా పుట్టాం. మీరు మీ తండ్రుల గర్భాలు గుండా పుట్టారు. మిమ్మల్ని ఈ తరంలో దేవుడు పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రపంచానికి దేవుని జ్ఞానం ఏంటో తెలియడానికి చెప్పాలి. మరి దేనిని బట్టి? అందరూ ఒకే తల్లి నుంచి పుడితే ఒక్క తల్లి నుంచి ఎలా రా? ఇన్ని రకాల కులాలు, ఇన్ని రకాల మనుషులు వస్తారు. వీడు అంటరాని వాడట, వీడు గొప్పవాడట, వీడు బలవంతుడట. తప్పు, తప్పు. అంత వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఏమండి, ఈరోజు కుల ధృవీకరణ పత్రాలు అని దేశంలో ఇస్తున్నారే, కాస్ట్ సర్టిఫికేట్ ఎవరిస్తారా? ఆర్డీఓ ఇస్తాడు. ఇక్కడ ఏమండి, ఆర్డీఓని ఇస్తాడు. ఒక కలెక్టర్ హోదాలో ఉన్న అతను ఇస్తాడు. దేని బట్టి? ఆ ముందున్న సర్టిఫికేట్ చూస్తాడు. ఇలా నాన్న ఎవరో, ఏమండి, కమ్మోడా, కాపోడా, మాదిగోడా, మాలోడా చూసి నువ్వు వాడు కొడుకు కదా, నీ కూడా ఈ కుల ధృవీకరణ పత్రం. దేనిని బట్టి ఇస్తున్నావు? నీ దగ్గరున్న జ్ఞానం ఏంటి? నీ దగ్గరున్న అనాలిసిస్ ఏంటి? ఏం పరీక్ష ఉందా నీ దగ్గర? ఒకవేళ వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందని అనుకుంటే ఎనీ కలెక్టర్, ఎనీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ ఇండియా, అతని దగ్గరికి నేను ఒక అనాథగా, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని ఒక అనాథ బాలుని తీసుకొచ్చి నిలబెడతాను. కమాన్, సర్టిఫై చేయి అతనిది ఏ కులమో. కుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి చూడు. ఏమిస్తావు? ఏ కులం ఇస్తావు? ఏ కులం అంట కడతావు అతనికి? పుట్టిన పసిబిడ్డకి లేదా పుట్టిన ఆ బాలుడికి ఏ మతాన్ని లేదంటే ఏ కులాన్ని నువ్వు అంటగడతావు? నీ దగ్గర ఉన్న పరీక్షలేంటి? డిఎన్ఏ పరీక్షలు ఏమనుందా? డిఎన్ఏ కాదు కదా, రక్త పరీక్ష కాదు కదా. మనిషి నడినెత్తి నుంచి అరికాల వరకు ఏ పరీక్ష చేసినా అందులో కులం అనేది కనబడద్దు. కారణం, నో కాస్ట్, కులం అన్నది లేదు. ఈ మాట నమ్ముతారా? ఊరుకోండి, మా తాత ముత్తాతల నుంచి మేమంతా పలానా కులం అని చెప్పుకుంటుంటే మీరు ఈరోజు కొత్తగా వచ్చి బైబిల్ నుంచి కులం లేదన్న మంత్రంత మాత్రాన్ని అయిపోద్దా అని. అయిపోద్ది. అది నేను చెప్పటం వల్ల కాదు, బైబిల్ చెప్పిన నిజం. ఇది జ్ఞానం, సాక్షాత్తు దేవుని యొక్క అంశం. ఎవరిది? మనలోని స్పిరిట్, మనలోని ఆత్మ ఎవరి నుంచి వచ్చింది? విశ్వాన్ని కలిగి చేసిన ఒక సూపర్ పవర్. ఆ పవర్కు పుట్టిన పవర్స్ మనమంతా. పవర్కి ఏముంది? కులం. నిన్ను నన్ను కన్న తండ్రిది ఏ కులం? దేవుడిది ఏ కులం? ఏమండి, దేవుడిది ఏ కులం? ఈరోజు విద్యుత్ శక్తిని అనుభవిస్తున్నామే, పవర్, ఎలక్ట్రికల్ పవర్. లైట్లలో వెలుగుతుంది, బాక్సుల్లో పలుకుతుంది, బొమ్మలుగా కనబడుతుంది. విద్యుత్ శక్తి ఏం కులం దాంది? ఏ కులం దాంది? నో కాస్ట్. దానికి కులం, శక్తికి కులం ఉండదు బిడ్డ. మరి నీకు కులం ఎక్కడిది బిడ్డ? ఎవడు చెప్పాడయ్యా నీకు కులం ఉందని? దేవుని గర్భవాసము నుంచి పుట్టినవాడు నువ్వు. ఇది దైవ జ్ఞానం. అమెరికాలో నలుపులు తెలుపులు కొట్టుకున్నారు. అక్కడ ఎక్కడ? మధ్యప్రాచ్యంలో ఏంటి? భూభాగాల కోసం ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. ఒక పక్క ఇజ్రాయెల్స్, జ్యూస్, ఒక పక్క ఎవరు? పాలస్టీనియన్స్. యుద్ధం, తగువులు. దేనికయ్యా? వన్ ఫ్యామిలీ అని నీకు తెలియదా? ఒక కుటుంబం అయితే మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? నీ తమ్ముడు కదా, నీ సోదరుడు కదా, నీ ఫ్యామిలీ కదా. నువ్వు ప్రేమతో వాడిని ఆదరించలేవా? ప్రేమతో వాడిని నిన్ను క్షమించలేవా?
ఎక్కడుందండి ఈ జ్ఞానం? దేవుని జ్ఞానం ఈ సమాజంలో లోపించింది. అందుకే దేవుని జ్ఞానం కొందరికి లేదు, ప్రపంచ దేశాలకే లేదు, వాటిని ఏలుతున్న ఏలికలకు లేదు, శాస్త్రాన్ని చదువుకున్న శాస్త్రవేత్తలకు లేదు, కట్టల కట్టల పుస్తకాలు గ్రంథాలయాల్లో తగలడ్డ పుస్తకాల్లో లేదు ఆ జ్ఞానం. సింగిల్ బుక్. ఏ బుక్ లో ఉంది అది? వన్ బుక్, దట్ ఈస్ ది బైబిల్. ఈ బైబిల్ ఎవరు కాదండి, ఎవరు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏమండి? వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నీ మధ్య నా మధ్య నివసించడానికి భూమి మీద 2000 సంవత్సరాల క్రితం అడుగు పెట్టిన ఒక సూపర్ పవర్. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన పేరే యేసుక్రీస్తు. అదండి ఆయన పవర్. అంతటి మహానుభావుడు భూమి మీద మహాజ్ఞానాన్ని చెప్పడానికి వస్తే మతం అని పేరు పెడతావేంట్రా పిచ్చోడా? యేసు నేర్పించే మతం కాదు, యేసు ప్రబోధించిన మతం కాదు, మార్గం. అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దేవుని పిల్లలారా, ఆయనలో ఉందండి సకల జ్ఞానం, సర్వజ్ఞానం. మూలం, సకల జ్ఞానానికి మూలం. దానికి ఈ చదువు అవసరం లేదు. యేసుప్రభు ఏ బడిలో చదువుకున్నాడు? ఆయన వాక్యం చెప్తుంటే, ప్రసంగం చేస్తుంటే ఈయన చదువుకోలేదే, ఈయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పిచ్చోడా? జ్ఞానానికి మూలం రా ఆయన. అర్థం కాలేదు ఆ రోజున సమాజానికి. ఈరోజు మీకైనా అర్థం కావాలి. కమాన్, చివరిగా మీరు వెళ్ళిపోయే ముందు లాస్ట్గా ఈ సాంగ్ చూసి వెళ్ళిపోతాం. లైట్స్ ఆఫ్. బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడిరి. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎటులో వచ్చాను? ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు కదా. నేను చేయబోత నాది కాదు, నన్ను పంపిన వారిది. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా? అవివేకి చదువుకున్న ఈ చదువులను సృష్టి చేసిందెవరో చెప్పలేదు వాక్యాన్ని. లోక జ్ఞానమే చదివి యేసు శక పురుషుడు కాలేదుగా, దైవ జ్ఞానమే చదివి యేసు గొప్పవారు అయ్యారుగా. బైబిలే చదివితే మీరు గొప్పవారు కాలేరా? మన గురువే యేసని లోకానికి చెప్పలేరా? తల్లిదండ్రులు నేర్పించారు ఏమిటిందని చెప్పే జ్ఞానం లోక పాఠమేరా? అది వీళ్ళ జ్ఞానమని క్రైస్తవుడైతే తెలుసుకోవాలిరా. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. లోకం నేర్పించని చదివే చదివాడు, ఏ పాపం చెయ్యని గురువుగా అక్కడ ఎదిగాడు. యేసు కంటే గొప్పవాడు కాడు, యేసు కంటే ఎవడు చెప్పలేడు, యేసు ముందు ఎవడు గురువు కాడు. లోకమంతా ఒప్పుకుంది చూడు, దేవుడు నేర్పిన గ్రంథం ఇది ఏనా? రాత్రింబగళ్ళు చదువుకోవాలిరా, సంపాదనంతా ఇచ్చి నేర్చుకో దైవ జ్ఞానమే. లోకమంతా నేర్పుతుంది దైవం దేవి జ్ఞానమే. సంపాదనంతా ఇచ్చి నేర్చుకోకు లోక జ్ఞానమే.
దైవ జ్ఞానమందు ఉంది నీకు సర్వజ్ఞానమే. దేవుని కోసం చెప్పని జ్ఞానం జ్ఞానం కాదురా. లోక జ్ఞానమే వెర్రిది అయితే జ్ఞానం ఇక్కడ దొరకదురా. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా? చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే. గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే. గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు, అది అర్థం కాకే బైబిల్ తప్పనుకున్నారు. అది విశ్వశాస్త్రమైన చెబుతుంది, వృక్ష శాస్త్రమైన చెబుతుంది, జీవశాస్త్రమైన చెబుతుంది, సకల శాస్త్రాలిదే చెబుతుంది. మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా, మనుషులందరూ చదువుకోవాలిరా. సృష్టి ఎలా పుట్టిందో చెప్పిన దైవ జ్ఞానమే. సృష్టికర్త ఎవరో చెప్పండి లోక జ్ఞానమే. చదువులను చెప్పాలి మనిషికి చావు వరకే. చనిపోతే మనిషి ఏమోనో చెప్పను బైబిల్ ఒక్కటే. లోకనీలోని చెప్పనిది నీకు బైబిల్ చెప్పనురా. దైవ జ్ఞానమే చెప్పినందుకే యేసు శక పురుషుడయ్యాడురా. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా? చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, చాలా ఆలస్యమైంది, క్షమించండి ఆలస్యంగా ఇచ్చినందుకు. రేపు కలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ జ్ఞానం ఎంత ఉన్నతమైనదో నీ పిల్లలకు ఈరోజు వినిపించాను. మీ జ్ఞానం యొక్క కీర్తి ఈ ప్రపంచ శిఖరాలపైన ఎగురాలి. ఆయన నామము గొప్పది గనుక క్రీస్తు యొక్క ఉన్నత పరిస్థితి తండ్రి ఈ సమాజానికి చెప్పే, ప్రకటించే మరి దాసులుగా నీ పిల్లలుగా మాకు ఈ తరంలో భాగ్యాన్ని ఇచ్చినందుకే మీ కృతజ్ఞతలు. పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళి రేపటి దినం మరలాని దివ్యమైన మాటలు వినగలిగే భాగ్యాన్ని ఈ చిత్తమైతే మాకు అనుగ్రహించండి. వాతావరణాన్ని అనుకూలపరిచినందులకే కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనుచు క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమెన్.